పరమహంస సద్గురు శ్రీ శబరీమాతాజీ బోధామృతం అంతర్ముఖం గురించి. మనసు అంతర్ముఖం చేసి వాని ధ్యానంలో ఉంటే భగవంతుడు మన పిలుపు తప్పక వింటాడు. భగవంతుని గురించి తపించాలి. తపించడమే తపస్సు. ఎప్పటికీ హంసతత్వంతో కూడి ఉండడం కూడా తపస్సే. త్రికరణ శుద్ధి కూడా తపస్సే. శ్వాస యందు లక్ష్యం ఉంచి మనసు అంతర్ముఖమవుతుంది. భూమధ్యమందు దృష్టి నిలిపినా మనసు అంతర్ముఖమవుతుంది. చెవులలో ఘంటానాదాన్ని విన్నా మనసు అంతర్ముఖమవుతుంది. మనం ఏ కోరికలకు ఏ దురలవాట్లకు బానిసలుగా మారవద్దు. మన ఇంటిలో మన భార్యకు కూడా తెలియకుండా దైవచింతన దైవ సాధన చేస్తుండాలి. భగవంతుని గురించి విలపించాలి. అప్పుడే భగవంతుని రక్ష మనకు ఉంటుంది. మనకు కష్టాలు వచ్చినప్పుడు ఒక భగవంతుడే మనలను ఆదుకుంటాడు. కాబట్టి భగవంతుని మీద విశ్వాసం ఉంచి భగవంతుని జపిస్తుండాలి, ధ్యానిస్తుండాలి.